సో ఈరోజు అయితే నేనైతే కొత్త మోడల్స్ అయితే చూపిస్తాను మా ఇంట్లో ఉన్న నెక్లెసెస్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చైన్. సో దీనికైతే మంచిగా బ్లాక్ ఫ్లవర్స్ విత్ వైట్ స్టోన్ లీవ్స్ అండ్ ఒక లాకెట్. సో ఇదైతే నెక్స్ట్ చైన్ అనమాట. సో దీనికైతే అసలు పర్ల్స్ ఉంటాయి అన్నమాట, సూపర్ డైమండ్స్, రియల్ డైమండ్స్ అయితే కావు. సో నెక్వేర్. సో ఇదైతే మా తాతయ్య రిటైర్మెంట్ అప్పుడు 2019లో మా పెద్దమ్మ వాళ్ళు నాకు గిఫ్ట్గా తెచ్చినారనమాట. ఇది నా ఫేవరెట్ నెక్లెస్. అప్పుడు నేను ఇంకా జస్ట్ ఒక 4 years అనమాట. 4 years కాదు తెలియదు, కానీ 4 years అని ఒక్కటే గుర్తుంది. ఇది ఏ ఎకేషన్ కన్నా కూడా ఖచ్చితంగా వేసుకుంటే నెక్లెస్ నా ఫేవరెట్. సో నెక్స్ట్ ఈ దండ అయితే మాకు భరతనాట్యం బాగా ఇష్టం అనమాట. సో కొన్నారనమాట. అప్పుడు నాకు మా అమ్మ తిరుపతిలో గిఫ్ట్ కొన్నది. ఇది నా ఫేవరెట్ నెక్లెస్. సో ఇదైతే నెక్స్ట్ నెక్లెస్ అనమాట. మా చెల్లిది తిరుపతిలోనే గిఫ్ట్ కొన్నది. సో నెక్స్ట్ నెక్లెస్ అనమాట, క్రిస్టల్ నెక్లెస్. సూపర్ ఉంటుంది అనమాట ఈ నెక్లెస్, సత్యం. సో చూడొచ్చు మీరు ఎంత బాగుందో నెక్లెస్. ఇదైతే సేమ్ పర్స్ లాగా పని చేస్తుంది అండ్ నెక్లెస్ కూడా. ఇదైతే నా ఫేవరెట్ నెక్లెస్. సో చూడొచ్చు ఎంత అసలు మెరుస్తుంది. మంచిగా ఏదైనా డ్రెస్సెస్కి అయితే వేసుకోవచ్చు. సో ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళు కాశీకి పోయినప్పుడు అయితే గిఫ్ట్గా తెచ్చినారు. మా ఫేవరెట్, సింపుల్ అండ్ బాగుంటుంది. ఇవైతే ఒక ఆంటీ ఉంటుంది అప్పట్లో బెంగళూరులో, పక్కన ఆంటీ. తన పేరైతే రాణి ఆంటీ అనమాట. తనైతే మాకు ఈ నెక్లెసెస్ తిరుపతిలో దించి గిఫ్ట్గా తీసుకొని వచ్చింది. సో నెక్స్ట్ అయితే ఇది కూడా తిరుపతిలో కొన్నాం. ఎందుకంటే రోజెస్ విత్ ఒక చిన్న లాకెట్ కూడా వచ్చింది. ఇదైతే వేసుకోలేం ఇప్పటి వరకు, ఇంకెప్పుడైనా వేసుకుందాం అని ట్రై చేస్తాం. ఇదైతే పింక్ కలర్, ఇదైతే పర్పుల్. ఇదైతే మా పెద్ద నాన్న అయితే శబరికి వెళ్ళినప్పుడు తెచ్చిందనమాట. అప్పుడు నేను చాలా చిన్న పాపని, ఇష్టంగా తీసుకున్నాను నేను కూడా. దీనికి మంచిగా సీసైడ్ లాగా డిజైన్స్ నా ఫేవరెట్ అయిపోయాను అనమాట ఇది. సో ఇదైతే నా ఫేవరెట్ నెక్లెస్, సింపుల్ లాకెట్తో పాటు. ఇవైతే రియల్ అయిన ముత్యాలు. మా అమ్మ పెళ్ళైనప్పుడు పక్కన ఒక ఆంటీ పెళ్ళికి అప్పుడు గిఫ్ట్ ఇచ్చిందంట. ఇదైతే బెంగళూరులో కొనుక్కున్నమాట. అయితే దీనికి ఇయర్ రింగ్ సెట్ కూడా ఉంది. మా ఫేవరెట్ నెక్లెస్. మా అమ్మ అయితే ఏదైనా పట్టు చీర శారీస్ ఉంటే వాటికి వేసుకుంటుంది. సో ఇవన్నీ శ్రీశైలంలో దించి తెచ్చినాయా. నేను మా చెల్ల సేమ్ వేసుకోవాలని ఒక డ్రెస్ ఉంటుంది సేమ్ది, ఇంకా వాటికి వేసుకుంటాం సింపుల్గా. సో ఇదైతే ఒక బాగున్న నెక్లెస్. మా చిన్న పెద్దమ్మ ఇచ్చింది. యాక్చువల్లీ మేము ఊరికి వెళ్తే గిఫ్ట్ లాగా మా అక్కకి ఇస్తే, నాది వేసుకున్న ఆ రోజు వేసుకొని తీస్తున్నప్పుడు పోయింది. బట్ నేను ఇంకా ఒక మెమరీగా ఉంచుకున్నాను. బికాజ్ నాకైతే ఇది చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు సర్ప్రైజ్ ఇచ్చింది. యాక్చువల్లీ నాకు తెలియదు తెచ్చిందని. మా అమ్మకి కూడా తెలియదు, మా కోసం తెచ్చిందంట. అసలు చాలా బాగుంది. నాకు ఇంకా వేసుకోబుద్ధి అవుతుంది. చాలా డెలికేట్గా కూడా ఉంది మళ్ళా. సో ఇదైతే నా మెమొరీగా ఇంకా ఉంచుకున్నాను. ఇదే కేస్ ఎప్పుడు ఉంటుంది, ఇదే కేసులో ఇచ్చింది మా చిన్న పెద్దమ్మ. దీంట్లో ఇట్లా ఇచ్చింది. సో చాలా మెమరీ ఉండే, చూపిస్తున్నాను. ఎట్లా ఇచ్చిందంటే సో మీకు చెప్పాలంటే ఇది ఇంకో చైన్ ఉంది. యాక్చువల్లీ ఇదైతే మా పెద్ద అత్త నుంచి తీసుకున్న చైన్. ఇది
మా బేబక్ అన్నమాట, లక్ష్మీ అత్త. సో ఇదైతే లక్ష్మీదేవి, చాలా బాగుంది కానీ కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ ఈ చైన్స్ అన్నీ మా అమ్మ భరతనాట్యంకి వేసుకోవడానికి, ప్రోగ్రామ్స్కి వేసుకోవడానికి అయితే తెచ్చింది. సో ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ క్యూట్ సిస్టర్స్.